ఇక చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందంటున్నారు లోకేష్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ కురుస్తోందన్నారు. దేశీయ పెట్టుబడులతో పాటు ఎఫ్డీఐలోనూ ఏపీ నంబర్ 1 అంటున్నారు. 16 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో 14, 15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోందని, 410 ఎంఓయూలు, 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, 7.5 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అంటున్నారు. ఇక ప్రభుత్వం, పెట్టుబడిదారులు, ప్రజలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటున్నారు లోకేష్. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణ ఇబ్బందులు అని మాట్లాడారని, ఇప్పుడేమో జగన్ తానే గూగుల్ డేటా సెంటర్ తెచ్చానని మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు వైసీపీ వ్యవహార శైలిపై చైతన్యవంతం కావాలన్నారు లోకేష్. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఈ సమ్మిట్లో ముగ్గురు కలిసి రావాలి. ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. మీరు విచిత్రం ఏంటంటే, గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు, ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అలా, అది డిఫరెంట్ స్టోరీ.